ఉక్రెయిన్ పై పగ తీర్చుకొని తీర్తామని కూడా పుతిన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉక్రెయిన్ పై దాడిని ఎవ్వరూ ఆపలేరు. డొనాల్డ్ ట్రంప్ కి పుతిన్ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. యుక్రెయిన్ దాడిని రష్యా ఇప్పటివరకు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పట్లో యుద్ధాన్ని ఆపలేమని కూడా ట్రంప్ కి చెప్తున్నారు పుతిన్ చాలా ఆగ్రహంగా ఉన్నాడని ఒక క్లారిటీ అయితే వస్తోంది. 1:15 సాగిన పుతిన్ ట్రంప్ ఫోన్ సంభాషణలో ఎలాంటి విషయాలు బయటకొచ్చాయి? ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ పైన చర్చలు జరుగుతున్నాయి. భారత్ పాక్ యుద్ధం పైన ఇద్దరి మధ్య చర్చ చాలాసేపు జరిగినట్లుగా తెలుస్తోంది. యుక్రెయిన్ పై రష్యా ఆగ్రహంతో రగిలిపోతున్నట్లుగా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. రష్యా భూభాగంలోకి యుక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడికి బదులు తీర్చుకునేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. రష్యా యుక్రెయిన్ల మధ్య ఇప్పటికిప్పుడు శాంతి చర్చలు కష్టంగానే ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో రాసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం ఎలా ఉంటుందో కూడా మనకి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. రష్యా యుక్రెయిన్ల మధ్య శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. ఇరువురు నేతలు దాదాపు గంటకు పైగా ఫోన్లో పలు అంశాలపై చర్చించినట్లుగా కూడా సమాచారం. రష్యా భూభాగంలో ఇటీవల యుక్రెయిన్ చేపట్టిన సాహసోపేతమైన డ్రోన్ దాడి ఘటన వీరి మధ్య చర్చకొచ్చింది. దీనికి రష్యా గట్టిగా బదులు తీర్చుకోవాల్సి ఉందని పుతిన్ పేర్కొన్నట్లుగా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో వెల్లడించారు. అసలేం జరిగింది, ఈ వారం ఎక్కడి వరకు దారితీస్తుంది యుక్రెయిన్ రష్యా మధ్య అనే అంశాల్ని మా న్యూస్ ఎడిటర్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల్, యుక్రెయిన్ ని వదిలేది లేదంటూ కూడా పుతిన్ గట్టిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రంప్ పుతిన్ మధ్య కూడా దాదాపు గంటన్నరకు పైగా చర్చలు జరిగాయి. ఈ వారు ఎక్కడికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి? జానకి, చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా పైన ఊహించని మెరుపుదాడి చేసిందో, మెరుపుదాడి చేసిన తర్వాత రష్యా ఏ క్షణమైన ఉక్రెయిన్ పైన విరుచుకుపడే అవకాశం ఉంటుంది. ఆ తీవ్రతని కొంత తగ్గించడం కోసం డొనాల్డ్ ట్రంప్ నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి కాల్ చేసినారు. అయితే ఈ కాల్ నిన్న సాయంత్రం అంటే ఒక 6 గంటల క్రితం ముగిసింది. ఈ కాల్లో దాదాపు 1:15 రెండు దేశాల అధ్యక్షులు మాట్లాడుకున్నారు. ఈ రెండు దేశాల అధ్యక్షుల మాటల్లో ఎక్కువగా ఉక్రెయిన్ చేసిన ఈ ఏదైతే ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఉందో, ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ పైన ఎక్కువగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ట్రంప్ యుద్ధాన్ని ఆపండి, లేకపోతే నిజానికి ట్రంప్ నిన్న మళ్ళీ ప్రపోజల్ చేశాడు, ఉక్రెయిన్తో శాంతి చర్చలకు వెళ్ళాలి, ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాలని డొనాల్డ్ ట్రంప్ పుతిన్కి ప్రపోజ్ చేశాడు. కానీ పుతిన్ ఈ ఒక్క విషయం తప్ప మిగతావన్నీ మాట్లాడదామని ట్రంప్కు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఉక్రెయిన్ కొట్టిన దెబ్బను మేము చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నాము, చాలా బలంగా తీసుకుంటున్నాం. ఉక్రెయిన్ మా ఏదైతే బాంబర్లపైన, యుద్ధ విమానాలపైన దాడి చేసింది, అది మా భూభాగంలోకి వచ్చి మా భూభాగంలో నుంచే డ్రోన్లను ఎగరవేసి మమ్మల్ని దెబ్బ కొట్టింది. ఉక్రెయిన్ చేసిన ఈ కోవట్టు దాడిని, దొంగ దాడిని ఖచ్చితంగా దానికి గుణపాఠం చెప్పి తీరుతాం, ఆ తర్వాతే శాంతి చర్చలు అంటూ పుతిన్ డొనాల్డ్ ట్రంప్కి చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ట్రంప్ తన ట్వీట్లో చాలా స్పష్టంగా చెప్పారు, నేను దాదాపు 1:15 పాటు పుతిన్తో మాట్లాడాను. పుతిన్తో మాటల్లో ఉక్రెయిన్ గురించి ఎక్కువగా మాట్లాడాం. ఉక్రెయిన్లో జరిగిన రష్యా పైన జరిగిన వైమానిక దాడిపైన, రష్యా విమానాల్ని ధ్వంసం చేసిన విషయం పైన ఎక్కువసేపు మాట్లాడాము. దానిపైన పుతిన్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పట్లో శాంతి చర్చలకు వచ్చే అవకాశం కనిపించట్లేదు, వారు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని తన ట్వీట్లో ట్రంప్ చాలా స్పష్టంగా ట్వీట్లో చెప్పారు. ఆ తర్వాత ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ, ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం, ఈ అంశాలన్నింటిపైన క్యాజువల్గా మాట్లాడుకున్నప్పటికీ చాలా స్పష్టంగా పుతిన్ అవకాశం అంటే పులి ఒక అడుగు వెనకేసినంత మాత్రాన శాంతించిందని, లేకపోతే వేటాడకుండా ఉంటుందని అనుకోవడం పొరపాటు అని ట్రంప్ చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. మొత్తానికి యూరప్ దేశాలు డొనాల్డ్ ట్రంప్ పైన ఒత్తిడి తెస్తున్నాయి. ఉక్రెయిన్ పైన ఒకవేళ ట్రంప్ దాడి చేసే అవకాశం ఉంది, అణుబాంబులు వేసే అవకాశం కూడా ఉంది. ఇది యూరప్కి చాలా ప్రమాదకరం. నాటో దేశాలని పగబట్టాడు పుతిన్, నాటో దేశాలని టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఆ తీవ్రతను కొంచెం తగ్గించేందుకే డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిగా పుతిన్కి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఇంకొక ట్వీట్లో చాలా స్పష్టంగా పుతిన్తో మాట్లాడిన మాటల్లో భవిష్యత్తులో ఏదైతే యుద్ధం ముగుస్తుందో, యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాకి రష్యాకి మధ్య మంచి ట్రేడ్ ఒప్పందం కూడా కుదురుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంటే ట్రంప్ పుతిన్ని కూల్ చేయడానికి, సైలెంట్ చేయడానికి కొందరు ప్రయత్నించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా చూస్తుంటే ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ పుతిన్ ఖచ్చితంగా ఉక్రెయిన్ పైన పగ తీర్చుకోబోతున్నాడు. రష్యా ఏ క్షణమైన ఉక్రెయిన్ పైన దాడి చేసే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ విషయాన్ని ప్రపంచానికి అర్థమయ్యేటట్టు చెప్పేందుకే ట్రంప్కు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్పాడని అర్థమవుతోంది జానకి.
అంటే గతంలో మీరు చెప్పినట్టు కూడా ట్రంప్ ఒకసారి రష్యాకి అంటే పుతిన్ని వార్న్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే యుక్రెయిన్తో మనకి ఎలాంటి యుద్ధం వద్దు, ఆపేయాలని కూడా శాంతిగా ఆయనకి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు యుక్రెయిన్ చేసిన దాడితో అయితే పగతో రగిలిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రంప్తో ఆయన క్లియర్గా కూడా ఫోన్లో చెప్పేశారు, మేమైతే ఖచ్చితంగా పగ తీర్చుకుంటామని కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అణుబాంబుతో దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయనుకోవచ్చు అంటారు ఇక్కడ ఖచ్చితంగా. ఎస్ తిరుమల, అంటే గతంలో కూడా ట్రంప్ ఒక రకంగా పుతిన్ని వార్న్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. యుక్రెయిన్తో ఎట్లాంటి యుద్ధము వద్దని చెప్పి కూడా ఈ రోజు ఆయన ఫోన్లో కూడా క్లియర్గా చెప్పారు ట్రంప్కి ఖచ్చితంగా మేము పగ తీర్చుకుంటాము, అదే దీంట్లో ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫోన్లో కూడా ఆయన క్లియర్గా చెప్పిన పరిస్థితి. అంటే ఇదే నేపథ్యంలో అణుబాంబుతో దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అనుకోవచ్చు అంటారు ఇక్కడ క్లియర్గా యుక్రెయిన్పై. కానీ రష్యా ప్రస్తుతానికి అటువంటి ఆలోచన చేయట్లేదు అనేది యూరప్ మీడియా చెప్తుంది. రష్యన్ మీడియా కూడా ప్రస్తుతానికి పుతిన్ అణుదాడికి దిగకపోవచ్చు అని అంచనాలు వేస్తున్నాయి. కాకపోతే సిచ్యువేషన్ ఎట్లుందంటే ఉక్రెయిన్ చేసిన దాడిని ప్రతీకారంగా అణుదాడి చేస్తాడనే చర్చ మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఖచ్చితంగా న్యూక్లియర్ అటాక్ ఉండే అవకాశం ఉందంటూ ఇంటర్నేషనల్ మీడియా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే ట్రంప్ కొద్ది రోజుల క్రితం, ఒక వారం క్రితం పుతిన్ని చాలా తీవ్రంగా తప్పుపెట్టారు. పుతిన్ పిచ్చోడ్లా ప్రవర్తిస్తున్నాడు, పుతిన్కి బుర్ర లేదు, పుతిన్ అడ్డగోలుగా రక్తదాహం తీర్చుకుంటున్నాడు ఉక్రెయిన్ పైన అంటూ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు పుతిన్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ పుతిన్ సభ్యవర్గం ఏదో పరిపాలనా వర్గం మాత్రం చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. డొనాల్డ్ ట్రంప్కు తెలియదేమో, డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ అర్థం చేసుకోవాల్సి వస్తే ఒకవేళ పుతిన్ తిరగబడితే అది 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది, ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ గుర్తించలేకపోతున్నాడంటూ పుతిన్ పాలక వర్గం చాలా స్పష్టంగా ట్రంప్ పైన చాలా బాహాటంగా వార్నింగ్ ఇచ్చింది. అంటే ట్రంప్ మొదట నోరు జాడాడు ట్రంప్, అంతే ఫస్ట్ నోరు జారుతాడు. ఇండియా విషయంలో కూడా అలాగే మాట్లాడాడు ట్రంప్ చాలా స్పష్టంగా. ఇవాళ ట్రంప్ ఇండియాను కూడా దూరంగా చూస్తున్నాడు, లేకపోతే దోస్తీగా చూడట్లేదు. పైకి మాత్రం ఒక రకంగా మాట్లాడుతూ ఇండియాని యుద్ధాన్ని మేమే ఆపామంటున్నాడు, సుంకాలు వేస్తున్నాడు. అల్యూమినియంతో తాజాగా అల్యూమినియం అట్లాగే ఐరన్ పైన 50% 50% సుంకం విధించేందుకు రెడీ అవుతున్నాడు ట్రంప్. నిన్న రష్యాతో మీరు యుద్ధ సామాగ్రి కొనుగోలు చేయకూడదు అంటూ నిన్న అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా చూస్తుంటే ట్రంప్ డ్రామా నాటకం అంతా చాలా స్పష్టంగా కనపడుతుంది. అమెరికా ఎటు కలిసి వస్తే అటువైపు వెళ్ళిపోతుంది అమెరికా చాలా స్పష్టంగా. ఇప్పుడు నిన్న రష్యాతో ట్రంప్ పుతిన్తో మాట్లాడడానికి మొదటి కారణం ఏంటంటే ఇరాన్ భయం చాలా భయంకరంగా ఉంది అమెరికాకి. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది. ఈ న్యూక్లియర్ వెపన్స్ విషయంలో కంట్రోల్ చేయాలని ఇరాన్ని పుతిన్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు ట్రంప్. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అందుకు అనుకూలంగా లేదు. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ వాతావరణం రష్యాకి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఉక్రెయిన్కి యూరప్ దేశాల మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. దొంగతనంగా ట్రంప్ కూడా, అమెరికా కూడా జో బైడెన్ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఉక్రెయిన్ జోలికి వస్తే మేము వస్తాం యుద్ధంలోకి అని చెప్పడం. ఇదంతా చూస్తుంటే అమెరికా పైన పెద్దగా గుడ్ ఒపీనియన్ పుతిన్కి అయితే కనిపించట్లేదు. అమెరికా మాత్రం అన్ని పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం, లేకపోతే ట్రేడ్ ఆంక్షలు విధిస్తామని చెప్పడం, శాంక్షన్స్ విధిస్తామని చెప్పడం, ఇదంతా చూస్తుంటే ట్రంప్ కొంత తిక్కమక్కగా ప్రవర్తిస్తున్నారనే చర్చ కూడా ఉంది. ఇది పుతిన్ కూడా ఈ అభిప్రాయంతో ఇవ్వడానికి తెలుస్తుంది. అందుకని ఉక్రెయిన్ విషయంలో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటామని చాలా స్పష్టంగా నిన్న ట్రంప్కు తేల్చి చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి అంటే యుద్ధాన్ని ఆపలేమని కూడా పుతిన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాగో అణుబాంబులు వేసే దాడి కూడా లేదు అని చెప్పి కూడా నేషనల్ మీడియా చెప్తున్న పరిస్థితిలో మరి ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు అంటారు పుతిన్ సైలెన్స్ని మనం ప్రమాదకరంగానే చూడాలి. పుతిన్ ఏ క్షణమైన ఉక్రెయిన్ పైన దాడి చేయొచ్చు. ఖచ్చితంగా ఇప్పటికే బార్డర్లో రక్తసిక్తం కనిపిస్తుంది. వాళ్ళ సైన్యాన్ని వీళ్ళు కాల్చి చంపేస్తున్నారు. దాదాపు 200 ప్లేసెస్లో రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో 200 ప్లేసెస్లో దాడులు జరిగాయి. సైన్యం పైన అటాక్ జరుగుతుంది, డ్రోన్ అటాక్ జరుగుతున్నాయి. మొత్తానికి అది యుద్ధం భీకర స్థితిలో ఉంది. తాజాగా నార్త్ కొరియా కూడా అన్కండిషనల్గా ఎటువంటి షరతులు లేకుండా రష్యాకు సహకరిస్తామని చెప్పడంతో కొంత యుద్ధ పరిస్థితి మాత్రం తీవ్రమైన పరిణామాల వైపే కనిపిస్తున్నాయి, దారితీస్తున్నాయి. సో యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏ క్షణమైనా రష్యా ఉక్రెయిన్ పైన ఖచ్చితంగా దాడి చేయబోతుందని మాత్రం ఇంకొకసారి స్పష్టంగా అర్థమైంది. జానకి రైట్ తిరుమల. మొత్తంగా మనం చూసుకుంటే యుక్రెయిన్ పై రష్యా ఆగ్రహంతో ఊగిపోతున్నట్లుగానే కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము ప్రతీకార చర్య తీర్చుకుంటామని కూడా ట్రంప్తో పుతిన్ నిన్న చెప్పిన పరిస్థితి అయితే మనకి క్లియర్గా
కనిపిస్తోంది. ఎస్, ఇప్పటి వరకు అయితే పుతిన్ సైలెంట్ గా ఉన్నారు, కానీ పగ అయితే తీర్చుకోవడం పక్కా అని కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్. కానీ ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పటి వరకు తెలియని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బట్ ప్రతీకారంతో రగిలిపోతోంది యుక్రెయిన్ దాడిని ఇప్పటి వరకు కూడా రష్యా తీసుకోలేకపోతుందని మనం చెప్పుకోవచ్చు. యుక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడికి బదులు తీర్చుకునేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతోంది. రష్యా యుక్రెయిన్ల మధ్య ఇప్పటికిప్పుడు శాంతి చర్చలు కష్టంగానే ఉన్నాయంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు టోటల్ గా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎటువైపు దారితీస్తుందో అనేది కూడా చూడాల్సిన అంశం.